సీఎం జగన్పై దాడి విషయం తెలుసుకున్న మోడీ గారు జగన్కి కాల్ చేసి ఎలా ఉందని అడిగారు. అలాగే దాడి ఎలా జరిగిందో అడిగి తెలుసుకున్నారు. దాడి చేసిన వాళ్లపైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇక దాడి విషయానికి వస్తే సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర సాగిస్తుండగా సింగ్నగర్ వద్ద ఆగంతకులు రాళ్లు విసిరారు. సమీపంలో ఉన్న స్కూల్ భవనం పైనుంచి దూసుకొచ్చిన ఒక రాయి సీఎం జగన్ ఎడమకంటి పైభాగాన బలంగా తాకింది. వెంటనే స్పందించిన వ్యక్తిగత వైద్య సిబ్బంది సీఎం జగన్కు చికిత్స చేశారు. ఆ తర్వాత నొప్పితో బాధపడుతూనే ఆయన మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగించారు. కాగా క్యాట్ బాల్ నుంచి విడిచిన రాయి వేగంగా దూసుకొచ్చినట్లు భావిస్తున్నారు. పోలీసులు స్కూల్ భవనం పరిసరాల సీసీటీవీ ఫుటేజ్ని పరిశీలిస్తున్నారు. సీఎం జగన్ పర్యటిస్తున్న సమయంలో ఆ రోడ్లో పలుమార్లు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందని, విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిన సమయంలోనే దాడి జరిగిందని భావిస్తున్నారు. సీఎం జగన్ పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెల్లంపల్లికి కూడా ఎడమ కంటి వద్ద గాయమైనట్లు తెలుస్తోంది. ఇక నిన్న అర్ధరాత్రి సీఎం జగన్ విజయవాడ హాస్పిటల్లో చికిత్స తీసుకున్నారు. సీఎం జగన్ పైన దాడి కావాలనే టీడీపీ వాళ్ళు చేశారు అనుకుంటే ఎస్ అని, లేదంటే నో అని కామెంట్ చేయండి.